ఆ ఆలయంలో పూజారితో కాలితో తన్నించుకునేందుకు ఏటా రథోత్సవం నాడు భక్తులు బారులు తీరుతారు. ఆయనతో తన్నించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని అక్కడ భక్తుల అపార నమ్మకం. కాలితో తన్నించుకున్న వారు ఆలయంలో పూజలు నిర్వహించి వెళ్ళిపోతారు. ఇంతకీ ఈ కాలితో తన్నడం ఏంటి? ఇలా ఎందుకు చేస్తారు? ఈ వింత ఆచారం చూడాలంటే కర్నూలు జిల్లాకు వెళ్లాల్సిందే. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్న హోతురులో శ్రీ సీతారామేశ్వర స్వామి రథోత్సవాలు ఏటా ఏప్రిల్లో జరుగుతాయి. ఉత్సవాల్లో చివరి రోజు శివపార్వతులకు కళ్యాణం జరిపిస్తారు. అనంతరం పూజారి భక్తులను కాలితో తంతారు. ఈ ఆచార నేపథ్యాన్ని పరిశీలిస్తే శివుడి భక్తుడైన యోగి శ్రీ సీతారామేశ్వర స్వామి 500 ఏళ్ల క్రితం ఇక్కడ ఆలయ నిర్మాణం చేపట్టినట్టు చరిత్ర చెబుతోంది. ఆలయంలో ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏటా శ్రీ సీతారామేశ్వర స్వామి రథోత్సవాల చివరి రోజు మహాయోగి శ్రీ సీతారామేశ్వర స్వామి శివపార్వతులకు కళ్యాణం జరిపించేవారని ఆలయ చరిత్రలో ఉందని భక్తులు అంటున్నారు. శివపార్వతుల కళ్యాణంలో శ్రీ సీతారామేశ్వర స్వామి భక్తులు కొన్ని తప్పులు చేయడంతో ఆయన కుమారుడు వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట. వీరభద్రస్వామి ఆలయ పూజారి రూపంలో గుడిలో ఉన్న త్రిశూలమును తీసుకుని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను తన కాలితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ఇలా స్వామివారి కాలి తన్నులు తిన్న వారికి మోక్షం జరిగిందని భక్తులు అంటున్నారు. పెళ్లి కూతురు వాళ్ళకి పెళ్లి కొడుకు మర్యాదలు సరిగ్గా చేయలేదని చెప్పి వీరభద్రస్వామి కోపంతో పెళ్లి కొడుకు వాళ్ళని కాలుతో తన్నడం లాంటి ప్రోగ్రాము ఇక్కడ చాలా ఫేమస్. ఆ కాలుతో తన్నడం అనేది భక్తులు తన్నించుకోవడానికి ఎగబడతారు. దాదాపు 500 ఏళ్ల నాటి నుంచి వస్తున్న ఈ ఆచార సంప్రదాయం భక్తి క్రీడను తాము ఎప్పటికీ కొనసాగిస్తామని చెబుతున్నారు. నేటికి అదే ఆచారం. కళ్యాణం ముగిసిన తర్వాత భక్తులు ఆలయం ముందు వరుసలో క్రమంగా బారులు తీరుతారు. పూజారి కాలితో తన్నిన భక్తులు స్వామి వాళ్లకు పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. పూజారి తనుల సేవా కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామి వాళ్లకు భక్తులు వసంతోత్సవం గులాబీ రంగు ఉన్న నీటితో జరిపిస్తారు. స్వామివార్ల వసంతోత్సవం ముగిసిన వెంటనే గ్రామస్తులు ప్రత్యేకంగా గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పెద్ద గుంతలలో గులాబీ రంగు నీళ్లు కలుపుకొని వారు కూడా ఆ గులాబీ రంగు నీళ్లతో వసంతోత్సవం జరుపుకుంటారు. ఇది సంప్రదాయమని గ్రామస్తులు అంటున్నారు.